ప్రైజ్ లార్డ్. దేవాతి దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములో ఈ ఉదయకాల సమయమున అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన గొప్ప వాగ్దానము, అది సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ లేఖనాన్ని మనం చదువుకుందాం. అది సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ లేఖనం. చూద్దాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అది దేవునికి ఎంతో ఇష్టం. వినయము కలిగి ఆయన యందు జీవించడము భయభక్తులకు మూలమై ఉన్నది. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవిస్తావో అట్టి నీవు వినయమునకు ప్రతిఫలముగా ఉన్నావు. అట్టి నీకు ఈ లోకంలో ఐశ్వర్యమును ఘనతయు మరియు జీవము కూడా దేవుడిస్తున్నాడు. మరి మనం వినయముగా ఉన్నామా లేదనేది మనం పరిశీలన చేసుకోవాలి. అసలు వినయముగా ఈ లోకంలో దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నామా? అలా బ్రతికితే ఐశ్వర్యము నీ వెంట ఉంటుంది, ఘనతయు నీ వెంట ఉంటుంది, మరి అంతేకాకుండా జీవము కూడా నీవు కలిగి ఉంటావు. ఎప్పుడైతే భయము భక్తి లేని జీవితాలు ఈ లోకములో మనం జీవిస్తామో అది వినయమునకు మూలం కాదు. దీనిని మనం గ్రహించగలిగినట్లయితే ఏ దినము నుండైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం మనకు కావాలి అని తృష్ట కలిగి మనం ఉంటాం. అందుకే ఏ దినము నుండైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకదాము, జీవిస్తాము అనుకుంటే అందరం తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, దేవుని ప్రార్థనలో ఏకీపిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చిన ఈ వాగ్దానము వీక్షించుచున్న ప్రతి ఒక్కరిలో ఫలింప చేయమని బ్రతిమలు అడుగుతున్నా. ప్రభువా, ఇదిగోనైనా ఈ ఛానల్ వీక్షించిన ప్రతి ఒక్కరిని మీ చేతులకే నేను అప్పగించుకుంటున్నా. నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.